వివరెడ్డి సార్, మతం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గత వీడియోలో. అయితే ఒక విషయం చెప్పండి, అసలు సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? రకరకాలుగా మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చూశాను, సంధ్య గారు అనుకుంటాను, చాలా చక్కగా మాట్లాడారు సనాతన ధర్మానికి సంబంధించి. దేన్ని అందాం సనాతన? మరి మనం పాతకాలానికి వెళ్ళిపోదామా? ఒక 10-12 సంవత్సరాల బ్యాక్కి, ఒక 20-30 సంవత్సరాల కిందట ఎలా ఉన్నామో మరి అలా బ్రతకగలమా? ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా బ్రతకగలమా అని చాలా చక్కటి చాలా విషయాలు ఎగ్జాంపుల్గా చెప్పారు తను. చాలా చక్కటి వీడియో. అయితే సంధ్య గారు అన్నారని కాదు, కానీ నిజంగా సనాతన ధర్మం అంటే ఓ పురాతనమైన సంప్రదాయం అంటారా? మీరేం చెప్తారు సనాతన ధర్మానికి సంబంధించి? ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడే విధానం అంటే వేరే మతాల వాళ్ళు అసలు ఇక్కడ జీవించటానికే వీల్లేదు, ఇక్కడ ఉండటానికే వీల్లేదు అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మన ధర్మం, మన హిందూ ధర్మం, మన మతం చెప్పిన విషయాలు ఇవేనా? ఏం చెప్పాడు మన రాముడు? ఏం చెప్పాడు మన విష్ణుమూర్తి? ఏం చెప్పాడు మన కృష్ణుడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అసలు ఎలా ఉండాలి అని చెప్పాడు మనిషి? చెప్పండి. మంచి క్వశ్చన్ వేశారు మేడం. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు నమస్కారం చేసి చెప్తున్నా మేడం. దయచేసి నేను చెప్పే సబ్జెక్టు ఏ మతానికి, ఏ మతంపై అభిమానంతోనో, మన హిందూ మతం కానీ సర్వ మతాల అంటే మనం ఇక్కడ మతాల గురించి, సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడే సబ్జెక్టు ఏ మతం చిన్నది, ఏ మతం పెద్దదన్నది కాకుండా సనాతన ధర్మం అనే ఆ పదములో అర్థం ఉంది మేడం. సనాతన ధర్మము ఇప్పుడు మన హిందూ ధర్మము తప్పకుండా 100% కొన్ని నమ్మే సత్యాలు, శివుని ఆజ్ఞ లేనిది సీమైన పుట్టదు అని ఒకటి మనం నాటి పెద్దలు చెప్పడం జరిగింది. నేటి కూడా అది 100% సత్యంగా అది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉన్న వాళ్ళకే అది ఆ పదం అర్థమవుతుంది మేడం. మరి శివుడు ఆజ్ఞ లేని సీమైన కుట్టదు అన్నప్పుడు ఇప్పుడు మన భారతదేశం కాకుండా ఈ భూగోళంపై 193 దేశాలలో భగవంతుడు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మన భూగోళానికి. మానవుని మొట్టమొదటి మానవుడు జన్మించినప్పటి నుంచి నేటి వరకు మనం చూస్తే చరిత్ర యుగ యుగాలు మారుతూనే ఉన్నాయి, యుగ యుగాలు అంతమవుతున్నాయి. ఇప్పుడు ఆ భగవంతుడు యుగ యుగం ఒక అగ్ని పరీక్షలాగా, ఇప్పుడు ఒక ప్రయోగం లాగా, యుగ యుగం ఒక ప్రయోగంగా, అంటే సృష్టికర్త దృష్టిలో మనము పాత్రధారులమే మానవుడు, కానీ సూత్రధారి మాత్రం భగవంతుడు. ఈజ్ ఆపరేటింగ్, జనరేటింగ్, డిస్ట్రాయర్. అయితే అది మనకు తెలియక ఇది మానవుని సృష్టి అన్నట్టుగా తనకు తానే ఏకీభవించి తనే గొప్పవాడు అన్నట్టుగా ఎంత సైంటిఫిక్ పరిజ్ఞానం పెరుగుతుందో, ఎంత యాక్చువల్గా చెప్పాలంటే నా మతం గొప్పది, నీ మతం చిన్నది అని ఎవరు అన్నారు మేడం? భగవంతుడు అన్నాడా? భగవంతుడు అనలేదు కదా ఆ మాట. ఇప్పుడు మన భారతదేశంలో ఎగ్జాంపుల్ చూసుకుంటే సర్వ మతాల సృష్టి మన భారతదేశంలో భగవంతుడు సృష్టించబడింది. ఇప్పుడు భగవంతుడు మన ప్లానెట్పై, మన భూగోళంపై 193 దేశాలలో ఒక్కొక్క భూభాగానికి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మతాన్ని సృష్టించి సర్వ మతాల సృష్టికి కారణం భగవంతుడే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వాహనం ఉంది, ఇద్దరు డ్రైవర్లు అయితే ఆపరేట్ చేయరు కదా. ఇప్పుడు కారు ఉంది, లేకుంటే ఏదో XYZ ఏదో ఒక ఫ్లైట్ ఉంది, ఏదన్నా ఒక వాహనం ఉంది మేడం. ఈ వాహనం అనేది దాన్ని ఆపరేట్ ఎవరు చేస్తారో, డ్రైవింగ్ ఎవరు చేస్తారో ఒకరే కదా డ్రైవింగ్ చేసేది. ఇద్దరు చేస్తారా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి, ఈ సర్వమతాల అభిప్రాయాల గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఎగ్జాంపుల్గా ఇద్దరైతే డ్రైవర్ ఉండరు కదా మేడం, ఒకరే ఉంటారు కదా. అలానే మన భూగోళము ఒక వాహనం, గంటకు 120,000 కిలోమీటర్లతో ప్రయాణించే ఒక వాహనం ఇది మన భూగోళం. ఇది రియల్. ఇది ఒక పురాణ కథ కాదు, లేకుంటే ఏదో అబ్రకదబ్ర మాయాజాలం కాదు నేను చెప్పేది. ఇది 100% సత్యం. మన భూగోళము ఒక మానవునికి, ఒక కుటుంబానికి, దాని అవసరాన్ని నిమిత్తం కారు తీసుకొని తన అవసరం నిమిత్తం ఎట్లయితే ప్రయాణం చేసి దాని మనుగడ ఎట్లయితే సాధిస్తున్నాడో,
ఈ భూగోళంపై సర్వకోటి మానవుల సృష్టి, సర్వకోటి ప్రాంతాల సృష్టి, సర్వకోటి ప్రాణుల సృష్టికి మూలకర్త, సృష్టికర్త ఒకే ఒకడు భగవంతుడు. ఈ భగవంతుడు ఈ భూగోళాన్ని రథచక్రవర్తి ఒకడే. అవును. మన భూగోళం ఆపరేట్ చేసేది, ప్రయాణించేది, నడిపించేది, డ్రైవింగ్ చేసేది డ్రైవర్ ఒకడే. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అంటే ఇప్పుడు మీరు ఒక్కడే అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూశాక రకరకాల పోస్టుల్లో మా దేవుడు అంటే మా దేవుడు అని కొట్టుకుంటారు. అది మానవుని కర్మ. మానవుని కర్మ చెడు మంచి అవ్వబడుతుంది, మంచి చెడు అవ్వబడుతుంది. ఎందుకంటే మరణం రాసి ఉన్నది కాబట్టి తప్పు చేయక తప్పదు. అదే మరణం లేని వాడు అదే సృష్టికి ఇప్పుడు భగవంతుడు యుగ యుగాలు చూడండి. మనం గతంలో యుగాలు చూస్తే తాను ఎందుకు జన్మించినము అన్నది ప్రతి జన్మించిన మానవునికి జన్మ రహస్యాలు ముందే తెలుస్తుంది. రేపు ఏం చేస్తాము, ఇప్పుడు మీరు ఎందుకు నన్ను కొట్టారు, ఎందుకు తిట్టారు, మీరు ఎందుకు పొగొడుతున్నారు, ఎందుకు నన్ను రిసీవ్ చేసుకున్నారు అన్నది, రేపు ఎందుకు మరణిస్తున్నాము, ఈ యుద్ధ పోరాటం ఎందుకు నడుస్తుంది అన్నది కూడా ఈ జన్మ రహస్యాలు తెలిసిన వాళ్ళే అవతార పురుషులు. ఆ భగవంతుని విశ్వరూపం అది ఒక యుగంలో జరిగింది. జన్మించిన ఆ యుగ పురుషులకు, అవతార పురుషులకు ఆ యుగ యుగాల్లో అది జరిగింది. ఇది కలియుగంలో నువ్వు ఎందుకు జన్మించినము, ఎందుకు జీవిస్తున్నావు అన్న సంగతి ఇంకో నిమిషం తర్వాత ఏం మాట్లాడతాం అన్నది కూడా మనకు తెలియదు. సామాన్య మానవుని జీవిత చరిత్ర, తన జీవిత చరిత్ర తనకే తెలియదు. కానీ భగవంతుడు తన జన్మ సృష్టి, భగవంతుడు ఉన్నాన్న నమ్మకమే తనకు తెలియదు. అంతే కదా. భగవంతుడు ఉన్నాడు తప్పనిసరి, భగవంతుని సృష్టి, మనం భగవంతుని అనుగ్రహంతో జన్మించబడినము అన్న ఆలోచన ఉంటే ఈ మాటలన్నీ రావు, ఈ మాటలు అసలు రావు. అవును. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఒక్కటి ఫస్ట్ ఆలోచన చేస్తే ఈ విశ్వంలో మన భూగోళము శూన్యంలో ఇప్పుడు మనం పండితులు చెప్పినట్టుగా సైంటిఫిక్ 100% ఆధారాలతో ఇప్పుడు 9 గ్రహాలు కూటమి మన ఖగోళంలో. ఈ అనంత విశ్వంలో 9 గ్రహాల కూటమిలో మీరు చూడండి భగవంతుడు ఏం చెప్పిండు అంటే 9 గ్రహాల కూటమి ఒక మానవునికి దిక్సూచిగా ఎలా జీవిస్తున్నాయి, ఎలా మనుగడ సాధిస్తున్నాయి, దాని గమనం ఎలా సాగిపోతుంది అని ఒక దిక్సూచిగా సర్వకోటి ప్రాణములు గ్రహించలేకపోతున్నారు. మీరు చూడండి 9 గ్రహాల ప్రయాణం ఎట్లా సాగుతుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. చెప్పండి. 9 గ్రహాల శూన్యంలో బ్యాలెన్స్ తప్పకుండా, లయ తప్పకుండా ఆకర్షించుకుంటూ వికర్షించుకుంటూ ప్రయాణిస్తున్నాయి. ఒకసారి ఆకర్షించుకున్న గ్రహము మళ్ళీ కొద్ది కాలానికి వికర్షించుకుంటుంది, మళ్ళీ వికర్షించుకున్న గ్రహము కొద్ది కాలం తర్వాత ఆకర్షించుకుంటుంది. అలాంటి శక్తి ఉన్నది కాబట్టి శూన్యంలో బ్యాలెన్స్ తప్పకుండా, లయ తప్పకుండా ఆ భగవంతుడు నిర్మించిన ప్రకారంగా తూచా తప్పిన ఒక దిక్సూచిగా భగవంతుని సూచనలు తూచా తప్పకుండా గ్రహాలు పాటిస్తున్నాయి. కానీ మన కలియుగంలో మానవుడు మాత్రం భగవంతుడు సూచించినట్టుగా పాటించట్లేదు. కారణం ఏంటంటే మనకు మరణం రాసింది కాబట్టి తప్పు మాట్లాడుతున్నాము, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాము, తన గొయ్యిల పడి తానే మరణిస్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు అంటున్నా అంటే సనాతన ధర్మం గురించి, భగవంతుని గురించి, మతాల గురించి, మానవ జన్మ గురించి, సర్వకోటి మానవుల సృష్టి ఎవరు సృష్టించిండ్రు, సర్వకోటి ప్రాణజీవులు, నీకు ఎంతైతే రైట్ ఉందో ఈ భూగోళంపై అడవిలో ఉన్న జంతువులు కూడా అంతే రైట్ ఉంది. కాబట్టి నేను దయచేసి చెప్పబోయేది ఏంటంటే సనాతన ధర్మం అనేది జన్మించిన ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుడు సనాతన ధర్మంలోకే వస్తాడు. ఈ అనంత విశ్వంలో భూగోళాన్ని, విశ్వాన్ని నడిపించేదంతా ఒకడే ఒక భగవంతుడు. ఈ సర్వ మతాల సృష్టి ఎందుకు సృష్టించిండు, సర్వ మతాలలో భగవంతుడు విశ్వరూపంలో ఎందుకు అవతరించిండు, మరి ఇవి ఇప్పుడు 193 దేశాల్లో సృష్టించాడు భగవంతుడు. అయితే మన భారతదేశం మాత్రము సర్వ మతాల సృష్టి సనాతన ధర్మముకు లోబడి జీవించు అని హిందూ ధర్మము సర్వ మతాల పరిపాలనలో ఇప్పుడు గతంలో మనిషింది. ఇప్పుడు ఒక మానవుడు తీస్తున్న సినిమా చూడండి, మనిషి జన్మకు ఒక కారణం ఉంది, మరణానికి ఒక కారణం ఉంది, జనన మరణం మధ్యన జరిగే కర్మకు ఒక కారణం ఉంది. అయితే నేను ఎందుకు చెప్పబోతున్నా మేడం అంటే ఈ భారతదేశం గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఏ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించాలి, ఏ పార్టీ ఎప్పుడు రూలింగ్లో ఉండాలి, ఏ పార్టీ ఏలా పరిపాలించాలి, ఏ పార్టీ ఏలా ప్రజలకు సేవ చేయాలి, ఫ్రమ్ టు ఫ్రమ్ పీరియడ్ అన్నది భగవంతుని చూచా తప్పకుండా అనుసంధానంతో భగవంతుడు నిర్మించిన ప్రకారంగానే భారతదేశంలో పరిపాలన నడుస్తుంది. భారతదేశంలో పార్టీలు ఆవిర్భవించినవి. మీరు చూడండి, జీరోలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఫుల్ మెజార్టీతో గెలిచిందంటే భగవంతుని అనుగ్రహం లేనిది రాలేదు. బీజేపీ గెలవక ముందు ఉన్న పార్టీలు భగవంతుని అనుగ్రహం ముందు లేనిది సృష్టించబడలేదు. ఆల్ పార్టీలు కూడా దైవానుగ్రహం మేడం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ గొప్ప కాదు, ఏ పార్టీ చిన్న కాదు, ఏ పార్టీలో ఉన్న లీడర్ గొప్ప కాదు, ఏ పార్టీలో ఉన్న లీడర్ చిన్న కాదు. అన్ని పార్టీలు గొప్పయే, అన్ని పార్టీలు లీడర్ దైవానుగ్రహమే. ఇది కర్మానుసారం మనం జీవిస్తున్నాం, కర్మానుసారం వృత్తి సాగిస్తున్నాం, కర్మానుసారం మాట్లాడుతున్నాం, కర్మానుసారం తప్పు చేస్తున్నాం, కర్మానుసారం మరణిస్తున్నాం. ఇదే సనాతన ధర్మం. రైట్. చాలా అంటే చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పేశారు. సనాతన ధర్మానికి సంబంధించి చాలామంది రకరకాల వ్యాఖ్యలు చేయటం, ఒకరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, మన ధర్మం ఏమిటో మనం చెప్పే ప్రయత్నంలో పక్క వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడటం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. దాన్ని ఖండించడానికి, అసలు మన ధర్మం ఏం చెప్తుంది, ఏం చేస్తే మన ధర్మం నిలబడుతుంది అని చెప్పడానికి చెప్పే ప్రయత్నమే ఇప్పుడు మేము చేసిన వీడియో. అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, పాటించాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అమూల్యమైన విషయాలు ఏమన్నా ఉన్నా పివి రెడ్డి సార్తో మీరు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు భవిష్యత్తుకు సంబంధించి విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.